హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ మోహిత. మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయం ఏంటి అని అంటే, చిన్నపిల్లల్లో అంటే 1 year బిలో ఉన్న పిల్లల్లో చాలా మట్టుకు రెడ్ ర్యాషెస్ ఏ మంత్లో అయినా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది కొంతమంది పిల్లలకు నుదుటి పైన, ఫేస్లో, ఏదర్ తొడల దగ్గర ఇలా ఏదైనా బాడీ పార్ట్లో ఫస్ట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా రెడ్ ర్యాషెస్ అనేది మీరు గమనిస్తే ఈ ఫోటోలో మా బాబుకు వచ్చిన విధంగా ఏ పార్ట్లో అయినా రావచ్చు. దీనికి అంటే బేబీస్కి ఇబ్బంది లేకుండా మనము ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఏం చేస్తే తొందరగా నయం అవుతుంది అన్న విషయాలు నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. నేను స్వయంగా మా బాబుకి అలానే చేశాను. వితిన్ 3 to 4 daysలో పూర్తిగా నయం అయిపోయింది. ఫస్ట్గా ఎక్కడైనా మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే బాబుకి ఇలా ఏదైనా పిల్లలకు ర్యాషెస్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మనం ఫస్ట్గా చేయాల్సినది ఏంటి అంటే నార్మల్గా స్నానం చేయించాలి. స్నానం చేయించేటప్పుడు గోరువెచ్చని వాటర్లో కొంచెం పసుపు మరియు ఆముదం ఈ 2 వేసి వాళ్ళకు నార్మల్ స్నానం చేయించాలి. బట్ సోప్ అనేది ఎలాంటి సోప్స్ కానీ షాంపూస్ కానీ ఏవి వాడకూడదు. ఇది మాత్రం చేయాలి. బికాజ్ ఇది ఎందుకు చేయాలి అని అంటే ఓన్లీ ఒక పార్ట్లో ఏదైనా వచ్చింటే వాళ్ళకు ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే మొత్తం వాళ్ళకి ఏదైనా లాంటిది ఎలర్జీస్ ఉన్నా కూడా వెంటనే అది అట్ ఎ టైం పొంగుతాయన్నమాట. అట్ ఎ టైం పొంగినప్పుడు ఏమవుతుంది అంటే డే బై డే చాలా ప్రొలాంగ్ అవ్వకుండా తొందరగా అన్నీ ఒకేసారి రావడంతో స్లోలీ మనం క్యూర్ చేసుకోవచ్చు. మనం అది చేసిన తర్వాత ఆ రోజుకి మాత్రం స్టాప్ చేసి నెక్స్ట్ డే మనం ఏం చేయాలి అంటే నీమ్ లీవ్స్ అంటే వేపాకు లీవ్స్ మనకి ఎక్కడైనా సిటీస్లో దొరుకుతాయి యూజువలీ. ఒకవేళ దొరకలేదు అంటే డ్రై వన్ యూజ్ చేసుకోవచ్చు. దొరికింది పచ్చిది దొరికితే మాత్రం చాలా మంచిది. వేపాకు బాగా ఉడికిపెట్టి లైక్ ఒక బౌల్లో ఉంచి బాగా ఉడికించి దాని రసంని మనం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఒక గిన్నెలో ఎన్ని వాటర్ తీసుకుంటామో మళ్ళీ దానికి నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటాం. వితౌట్ షాంపూ ఆర్ సోప్ మనము స్నానం చేయించాల్సి ఉంటుంది. చేయించిన తర్వాత వాళ్ళకు ఓన్లీ వైట్ అంటే ఫ్రీగా ఉన్న క్లాత్స్ అంటే బాగా కాటన్ క్లాత్స్ వేస్తే చాలా మంచిది. దానికి ముందు లైట్గా మాయిశ్చరైజర్ మీరు ఏది యూస్ చేస్తుంటారో ఆ మాయిశ్చరైజర్ని అప్లై చేస్తే చాలు. ఇంకెలాంటివి యూస్ చేయాల్సిన అవసరం లేదు.